హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఐఎస్ నాలెడ్జ్. నా పేరు పవన్ సచి సునీల్, ఎంఎస్సి జువాలజీ. సో వే టు లాభసాన సిరీస్లో భాగంగా ఈరోజు మనం గ్రూప్ ఏ సర్వీసెస్లో మరికొన్ని సర్వీసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే యాక్చువల్లీ మనం గత 3 వీడియోలు గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి చేస్తూ వస్తున్నాం. ఎందుకనంటే గ్రూప్ ఏ సర్వీసెస్ అనేది ఇంచుమించు ఒక 16 వరకు ఉంటాయి. సో వీడియోకి వచ్చేసరికి 3 లేక 4 చేస్తున్నాం కాబట్టి ఇంకో వీడియోతో మనకి ఈ గ్రూప్ ఏ సర్వీసెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో అయితే ఈరోజు మనం గ్రూప్ ఏ సర్వీసెస్లో స్పెషల్గా చెప్పుకోవాలి అంటే మీరు డయాగ్రామ్స్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. రైల్వేస్ సంబంధించినటువంటి సర్వీసెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే రైల్వేస్ అనేది ఒక పెద్ద సిస్టమ్ అన్నమాట. ఎందుకు అని అంటే రైల్వేస్ అనేది ఇండియాలో బాగా డిపెండ్ అయిందనమాట. జర్నీలో ఫాస్టెస్ట్ జర్నీ అవుతుంది. ఇంకా గూడ్స్ ట్రావెలింగ్లోను మన రీసెంట్గా కోవిడ్-19 దృష్ట్యా ఆక్సిజన్ కంటైనర్స్ ఇవన్నీ కూడా రైల్వే సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తూ వచ్చిందనమాట. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కోవిడ్-19లో ఒక హాస్పిటల్ అనేవి తక్కువగా ఉన్న సమయంలో ఈ యొక్క రైల్వే బోగీలను హాస్పిటల్గా యూజ్ చేయడం కూడా జరిగిందనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే రైల్వే సిస్టమ్ అనేది ఒక లార్జెస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ రైల్వేకి సంబంధించి సర్వీసెస్ ఏమున్నాయంటే ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్, అంటే రైల్వే అకౌంట్స్ చేసేదన్నమాట. నెక్స్ట్ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, నెక్స్ట్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఫైనల్లీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్. అయితే యాక్చువల్లీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1920లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకుముందు ద ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఉండేది. దాన్ని రీప్లేస్ చేసి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్గా మార్చడం అనేది జరిగిందనమాట. అయితే దీని యొక్క ట్రైనింగ్ అకాడమీ ఏంటనంటే ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే కంట్రోలింగ్ అథారిటీ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అని చెప్పొచ్చు. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్, దీని యొక్క హిస్టరీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్రిటిష్ ఇండియా టైంలో 1921లో ఒక కమిటీని ఏర్పాటు చేసిందనమాట. ఆ కమిటీ పేరే యాక్వర్త్ కమిటీ అని చెప్పొచ్చు అనమాట. ఈ కమిటీ కొన్ని రికమెండేషన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. ఆ రికమెండేషన్స్ మేరకు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాటిఫై చేసి 1924లో ఒక రిజల్ట్ అని తీసుకొచ్చిందనమాట. అదేంటనంటే జనరల్ ఫినాన్స్ నుంచి రైల్వే ఫైనాన్స్ని సెపరేట్ చేయడం. అంటే యాక్చువల్లీ ఒకప్పుడు జనరల్ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ అనేది ఉండేది. అయితే ఈ కమిటీ ఉద్దేశం రికమెండేషన్స్ మేరకు ఏం చేసిందంటే రైల్వే ఫైనాన్స్ని అప్పుడు ఫినాన్స్ అని పిలిచేవాళ్ళు. సో రైల్వే ఫైనాన్స్ని జనరల్ ఫైనాన్స్ నుంచి సెపరేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అదే టైంలో ఏమైందంటే ఇంకా ఏం రికమెండ్ చేశారంటే రైల్వే బోర్డ్ టైటిల్ని రైల్వే కమిషన్గా మార్చడం అనేది జరిగింది. దీని కింద 4 కమిషనర్స్ని తీసుకురావడం జరిగింది. ఈ 4 కమిషనర్స్కి ఇన్ఛార్జ్గా ఫినాన్స్ అండ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటిగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆ తర్వాత ఏమైందనంటే రైల్వే అకౌంట్స్ డిపార్ట్మెంట్ని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఆఫీసర్స్గా మార్చడం అనేది జరిగింది. అంటే రైల్వే అకౌంట్స్ డిపార్ట్మెంట్గా ఉండేది ఎప్పుడు ఆ టైంలో, బ్రిటిష్ ఇండియా టైంలో. ఆ తర్వాత ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ అనేది వచ్చిందో ఆ టైంలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ మళ్ళీ ఏమైంది అని అంటే ఇండియన్ రైల్వే ఫినాన్స్ సర్వీసెస్గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ హిస్టరీ. అయితే వీళ్ళ యొక్క ఫంక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైల్వే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లార్జెస్ట్ సిస్టమ్ అని చెప్పాం కదా. సో దీని యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే చాలా పకడ్బందీగా ఉండాలి. ఎందుకనంటే కొన్ని వేల సంఖ్యలో జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు చాలామంది ఏసీ బోగీలో కావచ్చు చాలా రకాలుగా టికెట్స్ తీసుకుంటారు. సో అవన్నీ అకౌంట్స్ని సరిచేయడం మరియు గూడ్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇండియా గూడ్స్ రైల్వేస్ మీదే ఎక్కువగా ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి వాటి యొక్క అకౌంట్స్ అన్నిటిని మెయింటైన్ చేయాలంటే
ఒక ప్రత్యేకమైన క్యాడర్ కావాలి కాబట్టి ఈ సర్వీస్ని ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. ఇంకా ఏమేమి ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్లో, అంటే రైల్వేస్కి ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి అడ్వైస్ చేయడంలో, దేంట్లోని ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అడ్వైజర్స్ అనేవి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకేంటంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్స్పెండిచర్ కానీ, అంటే రైల్వేస్లో కొన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేయడంలో కానీ ఎక్స్పెండిచర్ చేయడంలో కానీ కొన్ని స్క్రూటినింగ్స్ అనేవి ఈ సర్వీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఖర్చు పెట్టాలి, మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, దాన్ని ఎంతలా ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెడితే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనే దాని మీద దృష్ట్యా ఈ సర్వీస్ అనేది బడ్జెట్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్యారింగ్ అవుట్ పీరియాడికల్ ఫినాన్షియల్ రివ్యూస్, అంటే పీరియాడికల్లీ మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, వాటి యొక్క రివ్యూస్, ఫినాన్షియల్ రివ్యూస్ని క్యారీ చేయడంలో ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఫండ్ రైజింగ్ కానీ ఫండ్స్ మేనేజ్మెంట్ కానీ ఇవి ఎంగేజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మెయింటైనింగ్ అకౌంట్స్ అండ్ బుక్ కీపింగ్ ఫర్ రైల్వేస్, అంటే రైల్వేస్ యొక్క అకౌంట్స్ కానీ బుక్ కీపింగ్స్ కానీ మెయింటైన్ చేయడంలో ఈ సర్వీస్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కండక్టింగ్ స్టాక్ ఇన్వెంటరీ కంట్రోల్, అంటే స్టాక్ ఇన్వెంటరీ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడంలో ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెటిలింగ్ క్లైమ్స్ అండ్ రికవరింగ్ డ్యూస్, అంటే డ్యూస్ కనుక ఏమైనా ఉంటే వాటిని, క్లైమ్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని సెటిలింగ్ చేయడంలోని, రికవరీ చేయడంలోని ఈ సర్వీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేనేజింగ్ అకౌంట్స్, అయితే ఐఆర్ఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు డిప్యూటేషన్ మెథడ్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క స్పెషల్ క్యాడర్ని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. కెరీర్ ప్రాస్పెక్ట్స్ కనుక మనం చూసినట్లయితే జోనల్ లెవెల్లో కావచ్చు, డివిజనల్ లెవెల్లో కావచ్చు, అండర్ డివిజనల్ రైల్వే కావచ్చు, మనకి పోస్టులు అనేవి ఉంటాయి. ఆ పోస్టుల్లో వేరియస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జోనల్ లెవెల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చీఫ్ అకౌంట్ ఆఫీసర్స్కి కానీ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి కానీ అపాయింట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డివిజనల్ లెవెల్లో కనుక మనం చూసినట్లయితే డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ గాను, అండర్ డివిజనల్ కనుక చూసినట్లయితే జనరల్ మేనేజర్ గాను లేకపోతే అకౌంట్ ఆఫీసర్స్గా గాను సెలెక్ట్ చేస్తుంటారు అనమాట. మనకి జోనల్ అన్ని డివిజనల్ అన్ని రైల్వేకి ఉంటాయన్నమాట. మనది సికింద్రాబాద్ జోన్లోకి వస్తుంది. 19 ఇంచుమించు 19 జోన్స్ ఉన్నాయి. ఈ జోనల్ లెవెల్లో చీఫ్ అకౌంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ జోనల్ కిందనే డివిజన్స్ ఉంటాయి, డివిజన్స్ కింద అండర్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట. సో హైయెస్ట్ అలోకేటెడ్ పొజిషన్ ఏంటంటే ఫినాన్షియల్ కమిషనర్స్, అంటే వీళ్ళు జోనల్ కన్నా కొంచెం హైయెస్ట్ పొజిషన్ అనమాట, వీళ్ళే హైయెస్ట్ పొజిషన్. దిస్ ఈజ్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అనమాట. యాక్చువల్లీ ఇది 1980లో ఏర్పాటు చేశారు. అయితే దీని యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వడోదరా, నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఎందుకు వడోదరాని సెలెక్ట్ చేశారంటే దానికి ఒక రీజన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఆ సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఏంటంటే పర్సనల్ అంటే ఇది సర్వీసెస్కి సంబంధించింది, అది మనం ముందుకు వెళ్ళాక డిస్కస్ చేద్దాం. సో ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనమాట. ఫంక్షన్స్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లీగల్ అండ్ కోర్ట్ మ్యాటర్స్. ఏంటంటే యాక్చువల్గా పర్సనల్ ఈ యొక్క సర్వీస్ ఏం చేస్తుంది అంటే లేబర్స్ ఉంటారు కదా, మనం ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రైల్వే, ఇప్పుడు ఫ్యాక్టరీస్ కావచ్చు లేకపోతే రైల్వే టికెట్ కౌంటింగ్ కావచ్చు, వీళ్ళన్నిటిలో కూడా లేబర్ వర్క్స్ కానీ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు. సో ఈ లేబర్ వర్క్స్లో లేబర్ చేస్తూ ఉంటారు కదా, ఇంత టైంలో చేయాలని, ఇంతవరకు చేయాలని కొన్ని లేబర్ చట్టాలు కూడా ఉన్నాయి మనకి. లేబర్ చట్టాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ లేబర్ చట్టాలకి అనుగుణంగా ఈ లేబర్ని ఉపయోగించుకునే విధానం, ఈ థియరీ అన్నీ కూడా ఈ సర్వీసెస్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. అందులో చేసే మొదటి ఫంక్షన్ ఏంటంటే పర్సనల్ మేనేజ్మెంట్ అనమాట. అంటే మ్యాన్ పవర్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఇంజన్ని ప్రిపేర్ చేయాలంటే ఇంతమంది మ్యాన్ పవరింగ్ కావాలని చెప్పేసి వాళ్ళకి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ రిక్రూట్మెంట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి జోనల్ లెవెల్లో రైల్వే స్టేషన్ కావచ్చు, డివిజనల్ లెవెల్లో రైల్వే స్టేషన్ కావచ్చు, అండర్ డివిజనల్లో రైల్వే స్టేషన్స్ కావచ్చు. ఆ రైల్వే స్టేషన్స్కి ఎంతమంది జనాలు వస్తారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంతమంది టికెట్ కలెక్టర్స్ అని ఉంటూ ఉంటారన్నమాట. సో ఆ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడంలో కానీ,
ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ, సీనియారిటీ బేస్ చేసుకుని ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కానీ, రిజర్వేషన్స్ కానీ, పేమెంట్, వాళ్ళ యొక్క వేజెస్ అంటే శాలరీలు ఎంత ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సర్వీస్ అనేది ఆ లేబర్ వాళ్ళకి ఎవరైతే టికెట్ ఇచ్చే వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళందరికీ వేజెస్ అనేవి సెలెక్ట్ చేయడంలో ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కనుక మనం చూసినట్లయితే కార్డియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైనింగ్ అంటే కార్డియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్లో వర్కర్స్ పార్టిసిపేషన్ చేసే విధానం. వెల్ఫేర్ యాక్టివిటీస్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే కొన్ని గ్రీవెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట, అవన్నీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. లీగల్ అండ్ కోర్ట్ మ్యాటర్స్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి కేసెస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఆ లీగల్ కానీ కోర్ట్ మ్యాటర్స్ కానీ వీళ్ళే చూస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక రైల్వే ఇండస్ట్రీలో పరిమితికి మించి లేబర్స్ని యూజ్ చేసుకోవడం కానీ, లేదా పరిమితికి మించి కాకుండా పరిమితికి తక్కువగా లేబర్ని యూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కేసెస్ పెట్టడం కానీ, లేబర్ చట్టాల్లో దుర్వినియోగం అయినప్పుడు కానీ, ఇలాంటి సమయాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా చేస్తున్నారా లేదనేది చెక్ చేయడంలోనే వీళ్ళ యొక్క రోల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అవర్స్, వర్కర్ చేసేటువంటి అవర్స్ టైం ఎంతవరకు ఉన్నది, ఇంత టైం నుంచి చేయాలని రూల్ ఉంటుంది కదా, అది వీళ్ళే మెయింటైన్ చేస్తారనమాట. నెక్స్ట్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైల్వే డివిజన్లో కానీ జోనల్ డివిజన్లో కానీ కొన్ని పోస్టులు ఉంటాయన్నమాట. ఏంటంటే రైల్వే డివిజన్కి వచ్చేసరికి అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, డివిజనల్ పర్సనల్ ఆఫీసర్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్. జోనల్ డివిజన్ లెవెల్లోకి వచ్చేసరికి అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్. నెక్స్ట్ జోనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అనేవాళ్ళు ఒక హెడ్ ఉంటారు. నెక్స్ట్ జోనల్ రైల్వే యూనిట్కి వచ్చేసరికి హెడెడ్ బై ప్రిన్సిపల్ హెచ్ఓడి అనమాట. అదర్ రోల్స్ ఏంటంటే అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్, చైర్మన్ ఆఫ్ ది రైల్వే బోర్డ్, జనరల్ మేనేజర్ అండ్ హై అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సర్వీస్. ఎందుకనంటే ఒక ట్రాక్ అనేది మనకి రోడ్లు కనుక బై ద రోడ్ కనుక మనం చూసినట్లయితే ఒక రోడ్లో నుంచి ఒక లారీ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న ట్రాఫిక్ అని ఏదైనా జరిగితే వేరే వే వెళ్ళడానికి అవకాశాలు దొరుకుతాయి. బట్ రైల్వేస్కి వచ్చేసరికి ఉన్నదే 2 ట్రాక్స్, ఒకటేమో వచ్చేది వెళ్ళేది. సో ఇలాంటప్పుడు చాలా ట్రాఫిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ట్రాఫిక్స్ అన్ని క్లియర్ చేయడం కోసం సర్వీసెస్ అనేవి హెడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ సర్వీసే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనమాట. దీన్ని 1889లోనే తీసుకొచ్చారు. సో ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అనే ట్రైనింగ్ అకాడమీ చెప్పుకోవచ్చు, లక్నోలో ఉంటుంది. ఈ క్యాడర్ కంట్రోలింగ్ మాత్రం మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అనమాట. హిస్టరీ కనుక మనం చూసినట్లయితే దీన్ని క్రియేట్ చేసింది ఎప్పుడంటే ట్రాఫిక్ సర్వీస్ని క్రియేట్ చేసింది 1889లో క్రియేట్ చేశారు. అంటే మనకి 1856లోనూ 54లోనూ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాని యొక్క ట్రాఫిక్ సర్వీస్ని 1889లో తీసుకురావడం జరిగింది. అయితే దాన్ని 1906లో స్ట్రెంథన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇనిషియల్లీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఆఫీసర్స్ ఆఫ్ సుపీరియర్ రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ట్రాఫిక్గా పిలిచేవారు. అయితే కమర్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా పిలిచేవారు అనమాట. అయితే 4th March 1967లో దాన్ని ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్గా పేరు మార్చడం అనేది జరిగిందనమాట. వీళ్ళ యొక్క ఫంక్షన్స్ చూస్తే కనుక కోఆర్డినేటింగ్ ద ప్రొడక్షన్ సేల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవుట్పుట్, అంటే ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రొడక్షన్, ఇప్పుడు ఒక రైల్ బోగీస్ కనుక మ్యాంగోస్లో కానీ లేకపోతే సిమెంట్ కానీ లేకపోతే కాంక్రీట్ కానీ ఇవన్నీ క్యారీ చేస్తూ ఉండేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి కన్జ్యూమర్స్కి, ఓనర్స్కి కావచ్చు, ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వాళ్ళ మధ్యన ఒక కోఆర్డినేటర్స్గా వీళ్ళు ఫంక్షన్స్ చేస్తూ ఉంటారనమాట, ప్రొడక్షన్లో కానీ సేల్లో కానీ. నెక్స్ట్ మేనేజింగ్ ద కస్టమర్ ఇంటర్ఫేస్ ఆఫ్ రైల్వేస్, అంటే కస్టమర్ అనేవాళ్ళు ఈ రైల్వేస్లో ఇంటర్వ్యూర్ అయినప్పుడు వాళ్ళని మేనేజ్ చేయడంలో ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇన్ ద ఆపరేషన్ వింగ్ ఎన్ష్యూరింగ్ స్మూత్ అండ్ ఫాస్ట్
ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్రైట్ అండ్ ప్యాసింజర్స్. అంటే ఫ్రైట్ అంటే గూడ్స్ అంటాం దీన్ని. నెక్స్ట్ ప్యాసింజర్స్ అంటే మన నార్మల్ ట్రైన్స్ అనమాట. సో ఈ రెండింటిని కూడా స్మూత్గా, ఫాస్ట్గా, వేగంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ 4-5 రోజులు వెళ్తానంటే పని అవుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు పాడైపోతాయి. కాబట్టి వేగంగా దాని యొక్క గమ్యస్థానానికి వెళ్ళడానికి ఈ సర్వీస్ అనేది ఆపరేషన్స్ వింగ్స్ని వాటిని రూల్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇన్ ద కమర్షియల్ వింగ్ అండ్ ఆఫీసర్ హ్యాస్ టు డీల్ విత్ ద సేల్స్, ప్రైజింగ్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్యాసింజర్ అండ్ ఫ్రైట్ బిజినెస్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డీలింగ్, సేల్స్లో కావచ్చు, ప్రైజెస్లో కావచ్చు, సర్వీసెస్లో కావచ్చు, మార్కెట్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే డీలింగ్ చేస్తూ ఉంటారన్నమాట బిజినెస్లో. నెక్స్ట్ ఐఆర్టీఎస్ ఆఫీసర్ కెన్ ఆల్సో బి సెంట్ డిప్యూటేషన్. అంటే డిప్యూటేషన్ మెథడ్లో సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్లో కూడా వీళ్ళని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. కెరీర్ ఆస్పెక్ట్స్ కనుక మనం గమనించినట్లయితే అసిస్టెంట్ ఆపరేషన్స్లో కానీ, కమర్షియల్ మేనేజర్స్లో కానీ, నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా వీళ్ళకి పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైల్వే మినిస్ట్రీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా. నెక్స్ట్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ వేర్ ఐఆర్టీఎస్. అంటే ఐఆర్టీఆర్స్ ఆఫీసర్స్ డిప్యూటేషన్ పద్ధతిలో అదర్ మినిస్టర్స్గా అపాయింట్ చేసే అవకాశాలు అనేవి ఉంటుందన్నమాట. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్స్ అంటూ ఉంటారు వాటిని. సో ఇంకా ఏమేమి ఉన్నాయంటే సెక్రటరీ లెవెల్ అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ రైల్వే బోర్డ్ మేనేజ్మెంట్స్ ఆఫీసర్స్, ఇంకా సర్వ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డైరెక్టర్స్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే ట్రాఫిక్లో డైరెక్టర్స్ లెవెల్లోని, నెక్స్ట్ జోనల్ లెవెల్లో ఇంపార్టెంట్ పొజిషన్స్లో అంటే లైక్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ మేనేజర్గా గాను. నెక్స్ట్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ కమర్షియల్ మేనేజర్ టు హ్యాండిల్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్లో కానీ లేదా మార్కెటింగ్లో కానీ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా అపాయింట్ చేయడంలో కానీ. నెక్స్ట్ ఇంకేంటంటే ఐఆర్టీఎస్ ఆఫీసర్స్ ఆల్సో గెట్ ఆపర్చునిటీ టు హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ చీఫ్ ట్రాఫిక్ ప్లానింగ్ మేనేజర్. అంటే చీఫ్ ట్రాఫిక్ ప్లానింగ్ మేనేజర్స్గా కూడా వీళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్. సో ఫైనల్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అనమాట. అంటే ఇది కూడా ఒక సర్వీస్ ఏంటంటే ఆర్పిఎఫ్ అంటాం కదా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించింది. వీళ్ళు రైల్వే పోలీసులు అంటూ ఉంటాం. సో వీళ్ళ యొక్క రోల్ ఏంటంటే ప్యాసింజర్స్కి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కానీ, లేదా ఇన్వెస్టిగేషన్ చేయడంలో కానీ, ఇలాంటి వాటిల్లో వీళ్ళ యొక్క రోల్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2 జూలై 1872లో తీసుకురావడం జరిగింది. సో కంట్రోలింగ్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో వీళ్ళ యొక్క ఫంక్షన్స్ కనుక మనం చూసినట్లయితే అరెస్ట్ చేయడంలో కానీ, పీపుల్ని ప్రాసిక్యూట్ చేయడంలో కానీ, ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కానీ, అన్లాఫుల్లీ ప్రాసెస్ అంటే చట్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్యాసింజర్స్కి, ట్రైన్లో ప్రయాణించేటువంటి ప్యాసింజర్స్కి ఒక సెక్యూరిటీగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ రైల్వే ప్రీమిసెస్, జనరల్ సెక్యూరిటీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ప్రీమిసెస్ యూజ్డ్ బై ప్యాసింజర్స్. అంటే కొన్ని సర్వీసెస్ అంటే ప్యాసింజర్స్కి కొన్ని సర్వీసెస్ అని వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే కంట్రోలింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు పడినప్పుడు వాళ్ళ నుంచి ఈ ఆర్పిఎఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ రైల్వే ట్రాఫిక్ని స్మూత్గా వెళ్ళే విధంగా, అంటే అబ్స్ట్రక్షన్స్ కానీ, ప్యాసింజర్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ప్యాసింజర్ రన్ అవుతూ పరిగెట్టెక్కాడు అనుకోండి, ఇలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి పడిపోవడంలో కానీ ఇలాంటివి. సో అలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా ఈ ఆర్పిఎఫ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ అండ్ ఎన్హాన్స్ ఆఫ్ ది ఆర్పిఎఫ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఆర్పిఎఫ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మెయిన్లీ ప్రివెంటింగ్ ట్రాఫిక్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ హెల్ప్ ఇన్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి రీహాబిలిటేషన్, ఒకవేళ ట్రైన్ లేట్ అవ్వడంలో కానీ, లేట్ అయినప్పుడు కానీ ఉమెన్స్, చిల్డ్రన్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయడంలోని, ట్రాఫిక్ని ప్రివెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళకి క్లియర్ చేయడంలోని. వీళ్ళ యొక్క పవర్స్ కనుక చూసినట్లయితే ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం,
అరెస్ట్ చేస్తూ ఉంటారు. అరెస్ట్ చేయడం అనమాట, అంటే తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. పవర్ టు రిమూవ్ అబ్స్ట్రక్షన్స్ సచ్ యాజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అంటే ఒకవేళ రైల్వే స్థలాలు ఏమైనా ఉంటే ఆ స్థలాల్లో కనుక ఎవరైనా కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్స్ని ఇల్లీగల్గా గుర్తించి వాటిని రిమూవ్ చేయడంలో ఈ సర్వీస్ హెల్ప్ చేస్తుంటుంది అనమాట. డిస్క్రిషనరీ పవర్స్ టు యూజ్ నాన్ లీథల్ అండ్ లీథల్ ఫోర్స్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ వైల్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్. వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటంటే డిస్క్రిషనరీ పవర్ అనమాట, అంటే నాన్ లీథల్ కావచ్చు, లీథల్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళ యొక్క పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది రైల్వే సర్వీస్ వాళ్ళు చేసేటువంటి రైల్వేకి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ అనమాట. సో ఈ 4 దేంట్లో జాబ్ వచ్చినా వాళ్ళకి మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట రైల్వేలో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరికొన్ని సర్వీసెస్తో మనం నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.